తమ పెద్దల అనుమతి కోసం వీళ్ళు ఈ వ్రతాన్ని చేశారు. వర్షం కోసం, పెద్దల సంతృప్తికే స్నానం కూడా చేశాము, ఆచరిస్తామని. తర్వాత ఈ వ్రతానికి పర అనే వాయిద్యం కావాలని బయలుదేరినారు, కృష్ణుని చేరుకున్నారు. పర ఇచ్చి తమకు ఆ వ్రతం పూర్తి చేయించి దాని ఫలితంగా దానికి ఉన్నటువంటి అలంకారాలు, పరమాన్న భోజనాన్ని అడిగారు, చేయమని ప్రార్థించారు కృష్ణుణ్ణి. కానీ నిజంగా తీసుకుంటే వాళ్ళ యొక్క అభిమతం పర కానే కాదు. శ్రీకృష్ణుడితో ఎడబాటు లేకుండా ఎప్పుడు ఆయన కైంకర్యంలో ఉండాలన్నది మాత్రమే వీళ్ళ యొక్క ఆలోచన. పర అనే వాయిద్యం వాళ్ళ యొక్క గోప వృద్ధుల కోసం అడిగారు. మరి స్నానం అనే చోట భగవత్ ప్రాప్తి మాత్రమే. ఎక్కడా ఆమె కానీ గోపేలు కానీ స్నానం చేసినట్టు లేనే లేదు. మొత్తం తిరుప్పావై మొత్తం ప్రబంధం చూస్తే స్నానానికి రాండి స్నానానికి రాండి అంటుందే కానీ ఎక్కడ స్నానం చేసినటువంటి ఇది లేదు. స్నానం అంటే భగవత్ ప్రాప్తి, పర అంటే భగవంతుడి యొక్క కైంకర్యము అనేది తెలుసుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ వ్రతము భగవత్ ప్రాప్తి కాముకులందరకు ఆచరించదగిన వ్రతం. ఇప్పుడు మనం ఉన్నాము, ఎంతమందిని కలిసి చేస్తున్నాం, అందరూ ఆచరించదగినటువంటి వ్రతం ఇది. దానికై భగవంతునితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళనందరినీ కలుపుకోవాలి. భగవత్ బంధువులతో సమాగమం నేర్పించాలనే దాన్ని మీకు చెప్తున్నాను. కాబట్టి వాళ్ళకి కావాల్సింది సాయుధ్యం. వీళ్ళకి కావాల్సింది ఏం తెలుసా? మాకు మళ్ళీ జన్మ వద్దు, నిన్ను మేము చేరుకోవాలనేది వీళ్ళది. ప్రధానంగా ఎరగదగినటువంటి రెండు విషయాలు ఏమంటే 28, 29 పాసురాల్లో ఈ వ్రతాన్ని ఇన్ని చేసి పరిసమాప్తి చేస్తూ ఉన్నారు. 30వ పాసురము ఫలశ్రుతి. ఏ రోజుతో పాసురాలన్నీ కంప్లీట్. మొదటి పాసురంలో ఏమని ప్రారంభించారు? నారాయణనే నమక్కే పరదరువాన్. నారాయణుడే పరవాద్యం ఒసంగేవాడు. అంటే పర అంటే మామూలు, మనకైతే మామూలుగా బాహ్యంలో తీసుకుంటే తప్పెట, కానీ పర అంటే సాయుధ్యం. కాబట్టి ఇవ్వగలిగిన వాడు మోక్షప్రదాత శ్రీమన్నారాయణుడి మనకు క్లియర్గా చెప్తోంది అమ్మవారు. దాని పొందవలసిందేమి, దాన్ని పొందించేవాడు ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఈ వ్రతాన్ని అంతా వచ్చింది. మరి 29 నిష్కర్గగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. నిశ్చయంగా చెప్పినాడు, తమ ఆర్జించుకున్నటువంటి జ్ఞానం కానీ తర్వాత సత్కాచరణ కానీ తన నిరేహేత కృపతో తమ కులములను అవతరించిన శ్రీకృష్ణుడే తమకు కలిగినటువంటి పెద్ద యోగ్యత అని చెప్పారు. తర్వాత భగవానుడే తప్ప వేరొకటి లేదనేది నమ్మి ఉండడం. భగవానునికే తప్ప మేము ఎవరికీ చెందిన వాళ్ళం కాదు. నేను సంపత్ సారు కూతుర్ని, నేను సత్యవతమ్మ కూతుర్ని, ఇవి కాదు ఉండాల్సింది. భగవంతునికి మాత్రమే చెందిందాన్ని. మా అమ్మా నాన్నకు కూడా ఆయనే తండ్రి, ఆమె అమ్మా నాయనకు కూడా ఆయనే తండ్రి. మొత్తం ప్రపంచానికంతా మొట్టమొదటి తల్లి తండ్రి ఎవరంటే శ్రీమన్నారాయణుడు. కేవలం ఇవన్నీ కూడా మనకు బాక్యం, మన కర్మ కొద్ది వచ్చినటువంటి అనుభవిస్తున్నటువంటి వరకే, కానీ నిజమైనటువంటి తల్లి తండ్రి శ్రీకృష్ణుడు అనేది వీళ్ళకు తెలుసు. అందుకే వీళ్ళు ఇంత డిమాండ్ చేసి ఆయన్ను అడుగుతూ ఉన్నారు. వెనుక పాసరంలో ఏమన్నారు? మొట్టమొదటి పాసరంలో మేము అన్నారు మొట్టమొదట. రెండో పాసరంలో తమ రెట్టివారో వివరిస్తూ ఆత్మస్వరూపాన్ని, తర్వాత ఉపాయాన్ని, ఫలాన్ని చెప్పారు. వెనుక 5వ పాసరంలో పరిశుద్ధలమై వచ్చాం అని అన్నారు. తర్వాత 16వ పాసరంలో ద్వారపాలకుని దగ్గర పరిశుద్ధులమై వచ్చాం స్వామి ఆయనకు చెప్పారు. తర్వాత పరిశుద్ధం ఎన్ని రకాలు అంటే 2 రకాలు, ఉపాయ పరిశుద్ధి, తర్వాత ఫల పరిశుద్ధి. ఈ రెండు పాసురాల్లో 28, 29లో చెప్తూ ఉన్నారనమాట. ఏం వీళ్ళకు ఉన్నటువంటి అర్హత అని అడిగాడు స్వామి. అడిగితే దానికి చెప్తున్నారు. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పినారు. బయటకు వచ్చారు ఇద్దరు, కటాక్షించమన్నారు, అర్థించారు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వీళ్ళందరినీ చూశాడు. వ్రత పరికరాలకు ఏమేం కావాలని పరీక్షగా చూశాడు. సరే కృష్ణుడు ఇస్తానన్నాడు. ఇచ్చిన తర్వాత, స్వామి వ్రతం అయిపోయిన తర్వాత మాకు నువ్వు సన్మానం చేయాలి. అందుకే ఈరోజు చెప్పినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఒక చిన్న సన్మానం మాది. అంటే దేవాలయం తరపున ఒక 2 తమలపాకులు 2 పళ్ళు పెట్టి మీరు బాగా చెప్పారు అనేటువంటి సన్మానము ఖచ్చితంగా చెప్పిన వాళ్లకు, చెప్పించుకున్న వాళ్ళు చేసి తీరాలి. ఈరోజు చేయలేకపోయినా రేపటితో అయిపోవాలి అది. ఆ విధంగా స్వామిని అడిగినారు చూడండి. మాకేం సాధనం లేదు, నువ్వే మాకున్నటువంటి పుణ్యం, మాకు పరవశింగు
అని అడిగాడు. కృష్ణుడికి సందేహం వచ్చింది. పర అంటున్నారే, మరి అది మామూలు పర కాదే, వీరేదో ఇంకోటి అడుగుతున్నారని అడిగాడు. అయ్యో, ఎందుకు స్వామి మేము ఇంత ఆర్తిగా అడిగినా నీకు తెలియడం లేదే, నువ్వే మేము మమ్మల్ని కాపాడేవాడు అని మేము అనుకున్నాను, ఎందుకు గుర్తించలేవడం నీ బాధపడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఇంకా కొంచెం ముందుగా ప్రాతకాలమునందే వెలుగు బాగుగా కనపడక ముందు చీకటిపోయిన కాలం సిత్తం సిరుహాలై కాలై సిరుకాలై సిత్తం సిరుకాలై అని 3 విధాలు. ఎటువంటిదంటే మనకు ఇంకా కొంచెం వివరంగా చెప్పుకుంటే, సిత్తం తెల్లవారక ముందే నిన్ను సేవించాలని వచ్చాం, నీ పాద పద్మమాలకు మంగళాశాసనం చేయాలని వచ్చాం స్వామి. పర అనే వాయిద్యాని కోసం కానే కాదు. మా రాకలోని ప్రయోజనం మేము ఎందుకు వచ్చామో, నెల రోజుల నుంచి నీకెందుకు చేస్తున్నామో ఆ ప్రయోజనాన్ని నువ్వు గుర్తించు. పశువులను కాచి బతికే వంశంలో అవతరించినటువంటి నువ్వు అత్యంత సులభుడివి. కృష్ణుడు రాముణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. రామచంద్రుడు సర్వంసమ చక్రవర్తి అయిన అయోధ్య నగరానికి ఆయన్ను చూడాలంటే ఏదో జరిగితే ఆయన వస్తే తప్ప చూసిన వాళ్ళు లేరు ప్రజలు. కానీ శ్రీకృష్ణుడు అట్లా కానే కాదు, వాళ్లతోనే పెరిగినాడు. కృష్ణుడు కనిపించకుంటే వాళ్ళు విలవిలలాడిపోతారు. స్నానం చేయకుండా కనిపించాడు, స్నానం చేశాక కనిపించాడు, అలంకారం చేసుకున్నాక కనిపించాడు, దొంగతనం చేస్తూ కనిపించాడు, ఆపదల నుంచి రక్షిస్తూ కనిపించాడు. 16 సంవత్సరాల వరకు వాళ్లతోనే ఉన్నాడు. తిన్నాడు, తాగినాడు, కొట్టినాడు, కొట్టించుకున్నాడు. ఎవరికి వస్తుంది చెప్పండి ఎంత భాగ్యం? కానీ ఎందుకు ఆ భాగ్యం వీళ్ళకి వచ్చిందంటే, అయోధ్యలో అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి మునులందరూ పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, రాముడు అక్కడి నుంచి నడిచొస్తుంటే ఇంత తాపసులు కూడా, మోక్షాన్ని కాంక్షించే వాళ్ళు కూడా, అబ్బా ఈయన చేత మనం కూడా అనోభించబడితే బాగుండు, అది కదా జన్మ అనుకున్నారు వాళ్ళు. ఏది అంత వాళ్ళు చేసినటువంటి వాడు అంత అందంగా ఉంటాడట శ్రీరాముడు. కాబట్టి ఆయన అడిగారు, వాళ్ళని అడిగితే ఆయన ఇచ్చాడు. గోపికలుగా మీరు ద్వాపరయుగంలో ఉంటారు, అప్పుడు మిమ్మల్ని నేను దగ్గర తీస్తానని చెప్పాడు. కాబట్టి ఆ మునులందరే ఈ గోపికలు. అందుకే గోపికలు అంటే ఆయనకు ప్రాణం. మరి స్వామి, పశువుల్ని కాచేటువంటి వంశంలో పుట్టినటువంటి మాకు నువ్వు అత్యంత సులభుడు ఏ విధంగా అయినావంటే, మా వంశంలో నువ్వు పెరగడమే, పుట్టినావండర్లే, మా వంశంలో నువ్వు పెరిగినావు స్వామి, అది చాలు మాకు. నీ ఆంతరంగిక సేవలో దాసులమై మేము ఎప్పుడు కూడా మేము నిన్ను ఉంటాము. కానీ నువ్వు మమ్మల్ని అంగీకరించడం లేదు, నువ్వు ఇంకా మా మీద నీకు అనుమానమే ఉంది. కాబట్టి ఇది నీకు తగదు. నువ్వు మాకిచ్చే పరవాద్యం మాకెందుకు గోవిందా? 7 జన్మలకు ఈ యొక్క పాసురం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా? 7 జన్మలకు నీతో మాకు సంబంధం. 7 జన్మలు మాకు నీతో సంబంధం ఉండాలి. నీ సేవలోనే ఎప్పుడు మేము తరించిపోవాలి. చిల్లర మల్లర కోరికలు మాకు వద్దనే వద్దు, ఎప్పుడు కూడా నీతోనే ఉండాలి. మా యొక్క వ్రతం లోక శ్రేయస్సుకరము అని అడుగుతుంది అంటాడు. ఎడబాటు లేకుండా కృష్ణునితో కలిసి ఉండాలనేదే వీళ్ళది ముఖ్య ఉద్దేశము. అతనికి సేవలు చేయాలి. అతను స్నానం చేసేస్తే టవల్ అందించాలి, అతనికి ఉపహారం పెట్టాలి, తర్వాత అతన్ని సభకు తీసుకెళ్ళాలి, సభ నుంచి తీసుకొని రావాలి, తర్వాత ఆయనకి ఏమేం కావాలో అవన్నీ మేమే దగ్గరుండి చేయాలి. అంటే మొత్తం మీద కౌలుకుంటున్నది ఏంటంటే, పర అంటే భగవత్ సేవ. ఇది ఆమె కోరుకుంది మన ఆండాడు. తర్వాత కోరికలు బాగా ఉన్నవాళ్ళు, పరమ సోమరులు లేచే కాలం ఏమంటారు? కాలే కాలే అంటారు అరవంలో. కరెక్ట్గా తీసుకుంటే సూర్యోదయం అయిన తర్వాత లేస్తారు. అబ్బా చాలా కష్టపడినాము అని రేపు మన్నాటి నుంచి మనం చేసేది కూడా అదే పనే. నేను మన్నాడు అంత తొందరగా లేస్తా 5కు, ఇప్పుడు మాదిరి 3కు లేయను, 5కు. మన్నాడు 5 లేచి 5 ఎప్పుడు 5:30 ఏంటి, 4:30కు లేచే ఉంటా. 5 కరెక్ట్గా చెప్తున్నాను నేను మామూలుగా. ఇది కాలే అంటారు. ఆత్మజ్ఞానం కోసం భక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళు లేచే కాలం, సూర్యుడిని ఉదయించడానికంటే ముందు లేచే కాలం. దాన్ని అరువంలో సిరుకాలే అంటారు. 72 నిమిషాల ముందు లేస్తారు. దాన్ని సిరుకాలే. కాలే అంటే సోమరులు లేచే కాలం. సిరుకాలే అంటే భగవంతుని యొక్క పూజలో చెయ్యాలి అనుకునేటువంటి మన అట్లాంటి వాళ్ళం. 3వది వచ్చేసి సిత్తం సిరుహాలే.
భగవంతుణ్ణే చేరి తీరాలి. జీవన గమ్యం మాకు, మా జన్మ సార్థకం భగవంతునితోనే అన్న ఆర్తితో నిద్ర కూడా పోరు. నిత్యం ఆయన సంస్మరణలోనే ఉండేటువంటి వాళ్ళు ఆయన యొక్క కళ్యాణ గుణాల్ని కీర్తిస్తూ, ఎట్లా ఒక్కరు కాదు, ఒక ఒక సమిష్టిగా కూర్చొని కళ్యాణ గుణాల కీర్తాలు పారిస్తూ ఉండేది. మోక్షం కోరుకునే వాళ్ళు లేచేటువంటి కాలం చాలా తక్కువ నిద్రపోతారు. వాళ్ళు 3 గంటలు నిద్రపోతే ఎక్కువ. 9:30కు నిద్రపోతే 5 గంటలకు లేస్తే ఎన్ని గంటలు అవుతుందో చూసుకోండి. 6 గంటల మించి మనిషికి నిద్ర అవసరం లేదు. మరి దాన్ని సిత్తం సిరుకాలే అంటున్నారు. మరి స్వామి బ్రహ్మముహూర్తంలో లేచొచ్చాం నీకోసము. విభీషణుడు శరణాగతి చేసినందుకు వచ్చి నిలబడితే ఆలస్యం చేసినందుకు బాధపడినాడు. ఎందుకంటే రామచంద్రుడు అనుకుందేమంటే రావణాసురుడే వచ్చి నన్ను శరణు కోరుతాడేమో, సీతను నాకు మట్టసంగా అప్పగిస్తాడేమో, ఎటువంటి రక్తపాతం లేకుండా అమ్మవారిని నాకు ఇస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఇది భగవంతుని యొక్క గుణం. కానీ రావణాసురుడు ఆ విధంగా చేయలేదు. కానీ విభీషణుడు తెలుసుకున్నాడు, వచ్చేసినాడు శరణాగతి చేయడానికి. అప్పుడు విభీషణుడు వస్తే కూడా అయ్యో నేనే ముందు పోయింటే బాగుండేమో అనుకున్నాడంట. అంత శరణాగత వత్సలుడు రామచంద్రుడు. మరి గుహుడు 10 అడుగులు వేసినాడు రాముడు వచ్చాడని. సామంతరాజు గుహుడు వచ్చాడు. ఆ 10 అడుగులు వేస్తే అయ్యయ్యో గుహ నువ్వెందుకు వచ్చావు, నేనే వచ్చిండేవాడిని కదా అన్నాడు. అంత గుహుడు ఒక సామాన్యమైనటువంటి వాడు. కులం కూడా ఏదో ఉంది, ఎటువంటివన్నీ తనకు నాకు లేవనేటి నిరూపించాడు. మేము చలి మంచు లెక్క చేయకుండా వచ్చాం సాము, ఆ బాధ అయినా నీకు లేదా? చిన్న పిల్లలం కదా, చిన్న పిల్లలం. అందులో పైగా ఇంకోటేంటి మాకు డిస్క్వాలిటీ, మేము చిన్న ఆడపిల్లలమయ్యా. సిగ్గు విడిచి రావడం నీ దగ్గరికి తప్పు. అసలు సిగ్గు విడిచి ఒక పురుషుని దగ్గరికి రావడమే తప్పు. వచ్చి నిన్ను సేవిస్తూ కీర్తించాలనుకోవడం రెండవ తప్పు. నీ సౌందర్యాన్ని చూడడం వల్ల మేము అన్నీ మర్చిపోయామయ్యా. అందుకే మేము సిగ్గు లేకుండా నీ దగ్గరికి వచ్చాం. నిద్ర లేపేటప్పుడు నీ యొక్క స్వరూపాన్ని, మా యొక్క ఇది కూడా మేము మర్చిపోయాం స్వామి, క్షమించు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, తొందరగా ఒక ఆడపిల్ల వెళ్ళదు కదా, అది చెప్పుకుంటున్నారు. నీ దగ్గరికి రావడమే ఒక తప్పు, నిన్ను కీర్తిస్తూ నువ్వు మాకు చూస్తావు అనుకోవడం తప్పు. ఇవన్నీ మనసు కృష్ణునికి సూటిగా, అదే ఆండాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతుంది, చిన్న చిన్న చురకలేస్తుందట. అంతే కదా, నీ దగ్గరికి రావడమే తప్పనింది. ఏమనుకుంటాడు ఆయన? మనకు దగ్గరికైనా వచ్చి అసలు మీ దగ్గరికి రావడమే తప్పండి అంటే ఏమనుకుంటాం? ఏరా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని. ఇన్ని రోజులు వ్రతం చేసి ఆ మాట అనింది. కృష్ణుడు చూశాడు, చూసి ఏమి ఇట్లా మాట్లాడుతుంది అనుకున్నాడు. దాంట్లో అంతర్ధానం తెలుసు కాబట్టి నవ్వుకున్నాడు. ఆ విధంగా నమ్మి నిన్ను నిద్ర లేపాడు. ఇప్పుడు నీ యొక్క సౌందర్యాన్ని చూసి మా స్వభావం ఏందో, మేము ఆడపిల్లలం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నీ దగ్గరికి వచ్చాం స్వామి, ఇది నువ్వు తప్పుగా తీసుకోవద్దు అంటూ రాముని దగ్గరికి రాలేదు, నరసింహస్వామి దగ్గరికి రాలేదు, శ్రీమన్నారాయణుడు వైకుంఠనాథుని దగ్గరికి మేము పోలేదు. మాతో పాటే ఉండి మాతోనే ఆలమందలు కాచి గోధూళితో మాతో పాటు నువ్వు మట్టి పూసుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి కొండనెత్తిన వాడి దగ్గరికి వచ్చాం. అందుకే నువ్వు అంటే మాకు ఎక్కడ లేని ప్రేమయ్యా, మా కోసం ఇన్ని చేసావే నువ్వు. కాబట్టి నీకు ఆంతరంగిక సేవకులమై ఉంటాం. పర్సనల్, ఎప్పటికీ నీకు ఆంతరంగిక సేవకులుగా ఉండాలి మేము. మా కోరికను తిరస్కరించద్దు స్వామి. నీకు ఏవే సేవలు చేద్దాం అనుకుంటున్నావో చెప్పమంటావా? ఉత్తరయం అందిస్తాం, చామరం తీసుకొని విచ్చుతాం, అన్నం తినగానే తాంబూలం అందిస్తాం, నీ కాళ్ళు బిసుకుతాం, తర్వాత నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. ధారకం పోషకం అన్నీ మాకు నువ్వే. మాతా పితా త్వమేవ బంధుత్వ త్వమేవ విద్యా త్వమేవ ద్రవిణం త్వమేవ మమ దేవదేవ, అన్నీ నువ్వే, అన్నీ మాకు నువ్వే అని ఈ విధంగా 7 జన్మల సంబంధం వరకు కూడా నీతో మాకు సంబంధం ఉండాలి, తెగిపోయడానికి వీల్లేదు, నువ్వు తెంచుకున్నా మేము ఒప్పుకోమని ఆయన్ను నిర్బంధం చేస్తున్నారు కృష్ణుణ్ణి. అరణ్యవాసం పోయాడు శ్రీరామచంద్రుడు. అతని యొక్క ఎడబాటు సహించలేక దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు. అటువంటి ఎడబాటు కనుక నీతో మాకు కలిగితే మేము కూడా అంతేయా, మా ప్రాణాలు కూడా పోతాయి. 1. 2, నువ్వు ఎక్కువ వెన్న తిన్నావని యశోదమ్మ ఎంత బాధపడిందో. చాలా పొద్దున్నుంచి అందరిళ్లలో, ఇక్కడ తినేది కాక అందరిళ్లలో తినొస్తాడు. మరి కడుపు సహించదు కదా, అమ్మ కడుపు నొప్పి అంటాడు. అంటే పాపం ఆమె ఎంత బాధపడిపోతుందో. అటువంటి బాధ నువ్వు రాకుంటే మాకు రావాలి. అటువంటి మాతృహృదయంతో నువ్వు మమ్మల్ని కటాక్షించాలి. నీకెన్నిసార్లు దిష్టి తీసిందో ఆ తల్లి, మహాతల్లి యశోదాదేవి, అటువంటి ప్రేమ మాకు కావాలి. ఇక ఇక్కడ మిగిలినటువంటి మాకు అవి కావాలి ఇవి కావాలి అనే చిల్లర కోరికలు మాకొద్దు. నీ దాసులమై ఎప్పుడు నీకు సేవ చేయాలనేదే మా కోరిక. కిట్టయ్య అని పిలుస్తాం.
నువ్వు పిల్లరా అని పిలుచు, అంతేగాని స్వామి అని మేమంటే భక్తులారా అని నువ్వేం మమ్మల్ని అనాల్సిన పని లేదు. నిన్ను కిట్టయ్య అన్నాం, నువ్వు మమ్మల్ని పిల్లలు అన్నావు. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఇంత అయిన తర్వాత నువ్వు ఆ విధంగా పలకరిస్తేనే మాకు ఇష్టం. ఎప్పుడు ఎందుకు ఎవరు పంపిస్తే మేము ఇక్కడికి వచ్చామో అది తెలియజెప్పు. నేను ఎందుకు అసలు జన్మ తీసుకున్నాను, నా జన్మకు పరమార్థం ఏదో చెప్పు స్వామి. నువ్వు పంపితే వచ్చాం కదా అని నిన్ను మర్చిపోకుండా అనుక్షణం మేము నిన్ను మర్చిపోకుండా ఉండేటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రసాదించు. పరతంత్రులం, ఏమీ చేసుకోలేని వాళ్ళం మేము, నిన్ను చేరుకోలేము. కాబట్టి నీ శరణాగతి చేసాం కాబట్టి నీ చేతిలో ఉన్నట్టు పనిమట్టును ఏ విధంగా వస్తావో ఆ విధంగా వినియోగించి నువ్వు మమ్మల్ని దగ్గరికి చేర్చుకో. నిన్ను చేరుకోవడానికి ఒక మంచి పనికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి, అందులో నిన్ను చేరుకోవడానికంటే ఎన్ని ఉంటాయి, ఆ ఆటంకాలన్నీ నువ్వే తొలగించు. దాసుని తప్పుల దండంతో సరే మేము ఏం చేశామో ఇన్నిటి వరకు భాగవత అపచారం, తర్వాత అసఖ్య అపచారం, నానావిధ అపచారాలు చేసింటాం. ఒక భాగవతోత్వంని తిట్టింటాం, లేకపోతే కనుక దగ్గు వస్తే కనుక దగ్గి కొంచెం పక్కనే ఒక్కోసారి ఉమ్మేసుకొని ఉంటాం, లేదా ఒకసారి ఏదన్నా ఇట్లా చేసుకొని ఉంటాం. చేతులు కడుక్కోకుండా నీకు ఇటువంటి అపచారాలు ఎన్ని చేశామో అన్ని అపచారాలు దండంతో సరి. కరుణామయుడివి, శరణాగత వత్సలుడి కాబట్టి కరుణతో మమ్మల్ని దగ్గరికి తీసుకో. ఏ నాటికైనా సరే 7 జన్మల సంబంధం నీతో మాకు కావాలి. మా అమ్మ లక్ష్మీదేవి ఏ విధంగా అయితే నిన్ను విడిచి ఉండలేదో ఆ విధంగానే మేము కూడా నిన్ను విడిచి ఉండలేము స్వామి. అన్నీ వదిలేసి లక్ష్మణస్వామి ఏ రోజు ఏదైతే నీ కోసం వచ్చాడో అలాగే మేము కూడా నీ వెంటనే ఉంటాం. మేము మీకు సేవలు చేస్తాం, దాస్యం చేస్తాం అన్న భావనలో మాకు కలగకూడదు. పరమాత్మ మాతో చేయిస్తున్నాడు, ఆయనకు మేము ఆయన చేతిలో పనిముట్లం అన్నటువంటి భావన మాకు రావాలి. కాబట్టి ఈ విధంగా మమ్మల్ని అనుగ్రహించని ఈరోజు మన గోదాదేవి కోరుకుంటుంది. మన గోదాదేవి కోరుకోవడం కాదు, మనం కూడా ఈ విధంగానే కోరుకో. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైగ్మ రుక్మా వ్యామోహతస్తదతరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయాస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్దస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగిరిగుళం ప్రణమామి మూర్ధా భూతం సరచ్చమాదాహ్వయ భట్టనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాలయతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమినం ప్రణతోస్మి నిత్యం. తిరుప్పళ్ళచ్చి త్వమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధికం యోకృత సుక్తిమాలాం భక్తాంగ్రిరేణుం భగవంతం మీడే మండంగుడియం పరమామరవన్యసేర్ தொண்டரொப்படி தொந்தகனம் வந்து திணர் தவையல் நிறத்தெந்த ரங்கத்தம்மானை பள்ளி இளார்த்தின் பிரானதித்த போரோ கதிரவன் குணதேஸ்கரம் வந்து நைந்தான் கனைரல் கந்ததங்காளியம் போல்தாய் மதுவிருந்துரையின மாமரல் எல்லாம் வானவரசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தமறிவிடும் புகுந்தாம் ஏறுங்களி தீட்டையிட பெடியிடும் முருசும் அதிர் தலலை கடல் போன்றொழுதெங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் கோஜுங்கொடிமுல்லையன் கோஜுமலரணுவே கூரந்து குணதிசை மாறுதமிதுவோ எழுந்தனில் மலடை பள்ளி கொன்னன்னம் ஈன் பனி நனைந்த திமிரங்கு செருகுதரே விஜிங்கிய முதலையும் பெலுவாய் வெள்ள இருடவதன விட தனுக்கனுங்கி அழுங்கி வாயினை நெருடன் கெடுத்தா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் சோடரளி பரந்தன சுத்திய செய்யல்லாம் துன்னோயித்தானை முனோளி சுருங்கி படரொளி பசுனத்தன் பனிமத இவனோ பாயிரல் கததம் பயம்புதற்கு முகின் மடிலடை கீடவல் பாடகல் நாரா வாய்கர் கூந்ததுமாறுதமிதுவோ அடலொளி திகழதரோ திகிரங்கடக்கை அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் மேட்டில மேதிகள் தைவேடல் மாயல்கள் வேயொங்கொலு செய்யும் மடிமினு குளிரும் ஈட்டிய இசுதிசை பரந்தன வயலுள் இருந்தரம் பிசுரம்பினர் மிலங்கர் குலத்தை வாட்டி வரசவல்வான வரேரே மாமுனிவி எளியாக்காத்து அரவ பிரதமாட்டி எவடு திரளி எத்திம்மரசே அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் பூலம்பின பூட்டளம் போல் பொஜில் களினவாய் போயத்துக்கங்கள் புகந்தந்து புலரி கலந்தது குணதிசை கனகடலவம் களிவண்டு மிளத்தியா பல கலமலம் முனைந்தா அலங்கன் தொடையல் குண்டடி பணிவான் அமரர்கள் புகந்தன்றாதல் இல்லம்மா இளங்கரி கொன்வாஜி பாடி செய்கோள் எம்பெருமான் பள்ளி எழுந்தருளாய் இரவையர் மணினேடு தேரிடும் இவரோ
இறையவர் பதினோடு விட அருமைவரோ மருவிய மயிலனுக நறுமுகனிவனோ மருதலம் சுக்கலம் வந்து வந்தீண்டி புரோவியோடாடுலம் பாடுலம் தேரும் குமரதண்டம் புகுந்திண்டிய வெள்ளம் அருவனியனின் கீழ் மன்னிவரோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் அந்தரத்தமரர் கடல் கூட்டங்களவையோ அருந்தன முனிவர் மாறுதமிவரோ இந்திரியம் நான் இவன் தான் வந்திவனோ எம்பெருமான் உன் கோயிலில் வாசல் சுந்தரர் நெருக்கணி சாதர் நோக்கா இயக்கும் மங்கினர் தொழுவடு தொழுவான் அந்தரம் பாரளமை மத்தியதவோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் வம்பவிழ்வானவர் வாயோரோஜங்கா மானதி கபில் கொன் கண்ணாடி முதலா எம்பெருமான் பைடி மாங்கலன் காண்டற்கோ ஏற்பனவாயனன் கொண்டுனன் முறிவரு தும்புரூர் நாரதர புகுந்தன்றிவரோ தோன்றிய விரேகம் தொழங்கொழி பிறப்பே அம்பர தரத்தில் நெல்கள் திரள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் ஏதமில் தைண்டம் ஏக்கம் மத்தளி யாழ் குஜல் முஜபையே திசு திசி கேஜுமி கீதங்கில் பாடினர் கிண்ணரர் கருடர்கள் கந்தரவர் கங்களுள் எல்லாம் மாதவர் வானவர் சேரணியை இயக்கர் சித்தம்மைங்கினர் தொடுவடி தொழுவான் ஆதலிலவல் குணாலுலக்கம்மருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் கடிமலர் கமலங்கள் மறைந்தன விவையோ கதிரவன் கனை கடல் முளைத்தனிவனோ தோடி இடியார் சூரி குஜல் பெருந்துதறி தோயிலட் தேரின சூழ் புனரங்காம் தோடைய தொழவம் கோடியம் பாலிந்தோ தோன்றிய தொண்டரொப்படியின் மடியனை அழியன்னரடி உன்னடியார்க்கு ஆள் படத்தாய் பள்ளி எழுந்தருளாய் தொண்டரொப்படி ஆழ்வார் திருவடிகளே சரணம். நீலா துங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதி சேதசிர சித்தமத்யாபயந்தி சோச்சிஷ்டாயாம் ஸ்ரஜனிகளிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயஹ. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கோ பன்னொத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அரலுவல்ல பல்வளாயாய் நாடினி வேங்கடவர்க்கன்னை என்ற விம்மாத்தாம் நாம் கடவா వన్నమే నల్గు. నీలాదేవి యొక్క స్థనాలనేటువంటి కొండ చర్యల్లో నిద్రిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు మన ఆండాళ్ళు నిద్ర లేపుతూ ఉంది. దేవునికి ఎప్పుడు కూడా జీవుడు శేషభూతుడే, అంటే దేవునికి ఎప్పుడు దేవుడు మాత్రమే సర్వస్వతంత్రుడు, మనమంతా కూడా పరతంత్రులము. అంటే ఆయన చేతిలో పనిముట్లం, ఆయన ఏ విధంగా ఆడంటే ఆ విధంగా ఆడవలసినటువంటి వాళ్ళం. మరి ఇవి మనకు ఏ విధంగా ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నాయి. మరి ఈ తిరుప్పావై ప్రబంధంలో ఆముక్త మాలలతో శ్రీకృష్ణ పరమాత్మను బంధించి సుఖించినటువంటి గోదాదేవికి మనం కూడా ఒకసారి నమస్కారం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీవిల్లిపుత్తూరులో వరి చేలల్లో అంశాలన్నీ ఆనందంగా తిరుగుతున్నాయి. మరి అదే టైంలో మన ఆండాళ్ తను కొప్పులో ముడిచినటువంటి పూలను ఆ ఊరి పెరుమాళ్ళైనటువంటి వట్టపత్ర సాయికి సమర్పించింది. మరి 30 పాసురాలు పాడుతూ నోము నోచి రంగనాథునికి ఆ పాసురాలన్నీ సమర్పించింది. అందుకే మీకు సూడి కొడుతున్నాచ్యారని, చూడి కొడుతున్నాచ్యారని, తర్వాత గోదాదేవిని, ఆండాలనేటువంటి నామాలు. ఈ నామాల్ని రోజులో కనీసం ఒక్కసారైనా మనం అనుకుంటే మనకు కూడా సర్వ విధాల క్షేమకరం. మరి పుష్పమాలన్నింటినీ కూడా ముందు తను ధరించి భగవంతునికి అర్పించదగినటువంటి యోగ్యురాలు మన గోదాదేవి. 30 పాసురాలు పాడుతూ నోమునొచ్చింది. వెంకటాచలపతికి నన్ను ప్రియపత్నిగా కూర్చుమని సంకల్పం చేసుకుంది. ఆ విధంగానే భోగి పండుగ రోజు స్వామి పెళ్లి కూతురుగా వెళ్ళిపోయి శ్రీరంగానికి శ్రీవిల్లిపుత్తూరు నుంచి స్వామిలో ఐక్యమైపోతుంది. మరి అమ్మ ఆ ప్రార్థన మాకు కూడా వర్తింపచేయి, మమ్మల్ని కూడా కరుణించు తల్లి అని మనం కూడా నమస్కారం చేస్తూ జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர்போது மிரோ நீரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச்சருவீர்கள் ஊர்வேல் கொடுந்துஜில் என்னந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே வரதருவான்
பாரோர் புகழிப்படிந்து ஏலோரெம்பாவாயே. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமிரோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சருமீர்காள் கூர்வேல் கொடுந்து நந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனை நமக்கை பரதருவான் పారోర్ పహళిప్పడిందు ఏలోరెంబావాయే. స్టార్ గుర్తున్నవన్నీ కూడా 2 సార్లు చేయాలి. வையத்துவாள் வீர்காள் நாமும் நம்பா வைக்கோ செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடல் பையத்தைந்த பரமநடிப்பாடி நெய்யுண்ணும் பாலொன்னோ நாட்காரே நீராடி மையட்டிலிதோ மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யும் தீக்குறளைச் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டே உயுமாறண்ணி உளந்தேலோரெம்பாவாயே. 3 ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நங்காள் நாம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்தோ ஓங்கு பெரும் சென்னிலோடு கயல்களா பொங்குவளை போரில் போரிவண்டு கண்படுப்பா தெங்காதே போக்கிரிந்து சீர்த்தமிழ் பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாயே. ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நங்கள் அம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்தோ ஓங்கு பெரும் சென்னலோடு கயல்களா ஓங்குவளை போரில் போரிவண்டு கண்படுப்பா தேங்காதே போக்கிரிந்து சேர்த்தமிழ் பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாயே. ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளி இழ்புக்கு முகுந்து குடார்த்தேரி ஊஜி முதல் ஒனவரம் போலுமை கரத்தோ பாஜியன் தோளுடை பற்பநாபன் கையில் ஆளி போல் மின்னவிரிம் போல் நின்னதிரிந்தோ தாளாதே சாராங்கமதை தரமளப்போல் வாழ உலகினாய் பெய்யதிடாய் நாங்களும் மார்கழி நீராடி மகிழ்ந்தேலோரெம்பாவாய். மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூயா பேர் விமனை துறவனை ஆயிரக்குலத்தினம் தோன்றம் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யதாமோதரனை தூயோமாய் வந்து நாம் தூவலர் துவித்தொழுதோ வாயினால் பாடி மனித்தினால் சிந்திக்கா போய பிளியகும் புகுதருவான் நீண்டனும் தேனில் తూసాగం చెప్పేలోరెంబావాయ్. ఈ 5 పాసురాలు కూడా పేటిక అంటే ఫౌండేషన్. ఇది దీనికంతా బలం అంతా కూడా 5 పాసురాలే. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక్కొక్క ఆళ్వార్లను అంటే ఒక్కొక్క గోపిక నిద్ర లేపుతూ తనలో కలుపుకుంటూ స్వామి యొక్క దర్శనానికి బయలుదేరుతుంది మన ఆండాడు. புல்லம் சிலம்பினான் புள்ளரையின் கோயிலில் வெள்ளி விளசெங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்தராய் பேயமுலை நஞ்சுண்டோ கள்ளச்சகடன் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் தூயில மறந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள எழுந்தறி என்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். கேசுகே சென்னைங்குமானை சாத்தன் கனந்து பேசின பேச்சரவன் கேட்டிலையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரனும் குழலையாச்சியர் மத்தினால் ஓசை படைத்த தைரவன் கேட்டிலையோ நாயக பின் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டு கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். கீழ்வானம் வெள்ளென்று எரும சிறு வீடோ மேயவான் பரந்தனான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கோவான் வந்து நின்னும் கோதுகுல முடியாய் பாவாய் எழுந்திராய் பாடி பறக்கொண்டோ மாவாய் பிளந்தனை மல்லராய் மாட்டியாம் தேவாதி தேவனை சென்று நாம் సేవిத்தாలావావన్ నారాయ అందరులేలోరెంబావాయి. 9వ పాసురము దీపాలు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి. தூமணி மாடத்து சுத்தம் விளக்கேரியா தூபம் கமலித்து இனன்மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கத வந்தால் தாள் திறவாய் மாமீர் அவளோ எழுப்பிரோ உன்பகள்தான் ஊமையை ஒன்றை செவிடோ அனந்தலோ ஏமப் பெருந்தையல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றன் என்றென்றோ நாமம் பலவும் நவிந்தேலோரெம்பாவாய். நோத்தச்சு வரக்கம் புகின்னவம் மனாய் மாத்தமும் தாராலோ வாசால் திரவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் போத்த பரதரும் புண்டியனார் பண்டோரு நாள் கூத்தத்தின் வாய வீழிந்த கும்பகர்ணனும் தோத்த முருங்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் மரங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய். கத்துக்கரவை களங்கள் பலகரந்தோ சேத்தார் திரளடிய சென்று சேர் செய்யும் குற்றமுன்னில்லாத கோவலம் தம் பொற்கொடியே புத்தரவல் குல் புனமலை போதராய் சூத்தொத்தி தோணிவார் எல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து முகிலும் வள்ளன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கம் பொருளேலோரெம்பாவாய். கனத்திலமை கத்ருமை கன்று கிறங்கி நினத்தமுலையே வஜையை நின்று பால் சோரா நனைத்தெல்லாம் தேராக்கும் நச்செல்வம் தங்காய்
பன்னித்தலன் வீழனின் வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தாய் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்தி மப்பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களப்புக்கார் வெள்ளியிழிந்து வியாழ முறங்கித்தோ புல்லம் சிலம்பினான் போதறி கண்ணினாய் உள்ள குளிரி குடைந்து நீர் ஆடாதே பள்ளக்கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய். உங்கள் புள்ளக்கடை தோட்டத்துவாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்தாம்பல்வாய் கொம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நா உடையாய் செங்கோடு சக்கரம் எந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ ரெம்பாவாய். எல்லே இளங்கிளியே இன்னுமுறங்குதியோ சில்லேன்மலை ஏன் மின்னங்கமிற் போதர்கின்னேன் ஒல்லே உன் கட்டுரைகள் பண்டே வாய்ந்தும் ஒல்லேர்கள் நீங்கள் நானே தானாயிடுகா ஒல்லே நீ போதாய் உன்னக்கென்ன வேறுடமையே எல்லாரும் போந்தாரோ 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 போந்திண்டிக்குள் ஒல்லானை கொன்னானை மாத்தரை மாத்தளி கவல்லானை మాయనై పాడేలో రెంబావాయే. 16వ పాసురం నుంచి 29వ పాసురం వరకు భగవంతుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తూ వాళ్ళనందరినీ మేలుకొలుపుతూ ఒక్కొక్క ఆళ్వార్లను తలుచుకుంటూ అమ్మ చేస్తుంది. ఈరోజు పాసురంతో తిరుప్పావై కంప్లీట్. రేపు ఫలశ్రుతి. ఇన్ని రోజులు మనం చేసిన దానికి ఏం ఫలితం భగవంతుడు ఇస్తాడనేది రేపు పాసురంలో. ఈ రోజుతో అన్ని పాసురాలు కంప్లీట్. శాత్మూర ఈరోజు లాస్ట్ పాసురము. நாயகனாய நின்னனந்த கோபனுடையல் கோயில் காப்பானே கோடி தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கத வந்தாள் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ மூக்கு அரைப்பறை மாயான் மணிவண்ணல் நின்னேலேவாய் நேரேந்தான் தூயோமாய் ஒன்று நோம் துயிலெழுப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நிக்கேலோ ரெம்பாவாயே. அம்பரமே தண்ணீரே சோரே அருகு செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குளிர்ந்தே குளவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய் அம்பரமூடரு தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்கா எழுந்திராய் செம்போரோக்களரை செல்வா பலதேவா ஊம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாயே. 18వ పాసురము లక్ష్మీ కటాక్షం. గుర్తుపెట్టుకోండి. ஓந்து மதகளித்த நோடாத தோல்வல் என்னந்த கோபாலான் மருமகளேன பின்னாய் கந்தங்கமலம் குஜலி கடதிருவாய் ஒந்துகெங்கோம் கோழிகாளை தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூயினங்கள் கோவினகான் பந்தார் விர் உலன்மை நனற்பேற்பாடா சேந்தாவரை கையால் சீராரோளவிலப்பா ஒந்து திரவாய் மகிழ்ந்தேலோ ரெம்பாவாய். குத்துவேலிக்கேர் கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்ச சேனத்தன் மேலேரே கோத்தலர் பூங்குழல்ல பின்னை கொங்கமேல் ஒய்த்து விடந்தல் மலர் மார்பாவாய் திருவாய் மைத்தடங்கண்ணினாய் நீ உண்மலானை எத்தன்னை போதும் துயரவட்டாயகான் எத்தன்னை ஏலும் பிறவாற்றுகில்லாயால் தத்துவமன்ற தகவேலோ ரெம்பாவாயே. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலே துயலாய் செப்பென்ன முன்னமுலை செவ்வாய் சிறுவரங்கள் நப்பின்னை நங்காய் திரவே துயலாய் உக்கமும் தட்டோழியும் தந்துன்மலானை இப்பேது எம்மே நிராட்டேலோ ரெம்பாவாயே. ஏத்த களங்கள் எதிர்ப்போதி மீதளிப்ப மாத்தாதே பால் சொரியல் கொள்ளம் பெருப்ப சுக்கல் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்திரமாய் நின் சுடரையே துயலுளாய் மாத்தார் உனக்கு ஒளி துளைந்து நூன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி படியுமா போலே போத்தியாம் வந்தோ புகழந்தேலோ ரெம்பாவாய். அங்கண் மான்யாத்தரசரா அபிமான பங்கமாய வந்து நில் பள்ளக்கிடில் கிளே செங்கமிருப்பார் போல் வந்து தலப்பேதோம் கிங்கிணவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்செய்தே எம்மேல் வெளியாவோ திங்களுமாதித்யான் மலிந்தார் போல் அங்கடிரண்டும் கொண்டெங்கள் மேல் நொக்குதியேல் எங்கள் மேல் சாபமிழந்தேலோ ரெம்பாவாய். மாரிமலை முளைஞ்சில் மன்னி கிடந்துறங்கும் சேரே சிங்கம் அறிவித்து விஜித்தோ வேறுமயர் பொங்க வெப்பாடும் பேருந்து துரி மோரணிமிருந்து முழங்கி புறப்பட்டோ போதர்மா போலே நீ போவை போவண்ணா
உன் கோயில் நின்னங்கனே போந்துருளி கோப்புடி சீரிய சிங்காசனத்திறந்து யாம் வந்த காரியா நாராயணந்தருளேலோரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னிங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்ற சகடமுதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா விழித்தாய் கடல் போத்தி குன்று குடியா விழித்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியா மந்தோம் இறங்கேலோரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னிங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்ற சகடமுதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா விழித்தாய் கடல் போத்தி குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியாம் ஒந்தோமிரங்கேலோரெம்பாவாய். ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்தி வளரா தரக்கிலான் ஆகித்தான் தீங்க நினைந்தாம் கருத்தை பிள்ளை விந்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பருத்தருத்தியாகில் திறத்தக்கா செல்வமும் சேவகமும் யாம் பாடி ஒருத்துமும் தீரிந்து மகிழ்ந்தோலோரெம்பாவாய். மாலை மலிவன்னாமார் நீராடுவான் மேலையார் செய்வன்கள் வனம் வேண்டுவேன கேட்டியல் நாள் எத்தையெல்லாம் நடுங்க முரல் வண்ணா பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல் வண்ண செங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலு பெரும் பறை பல்லாண்டை இசைப்பார் கோல விளக்கே கோடிய விதானமே ஆலினையா அருளேலோரெம்பாவாய். கூடாரை வெல்லும் சிறுகோவிந்த உந்தன்னை பாடி பறக்கொண்டு யாம் பெருசம்மானாம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனம் யாம் அணிவோம் ஆடை இடோ போமதன் பின்னே பால் சோறு மோடனை பெய்து முளைங்கை வழிவாரா கூடியறிந்து குளிரிந்தேலோரெம்பாவாய். கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பரப்பொண்டு யாம் பெருசம்மானாம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனம் யா வணிவோம் ஆடை இடப்போம் அதன் பின்னே பால் சோறு மூடரை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குரலில் தேலோரெம்பாவாய். கரவைகள் பின் சென்றும் காணம் சேருந்துண்போம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பிரிவி பெரிது நாம் புண்ணியாமுடையோம் குருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடரவேல் நமக்கொங்கிழக்கு ஒழியாதோ அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுவையழைத்தனும் சரியல்லாது ஈரைவானி தாரை பறையேலோரெம்பாவாய். கரவைகள் பின் சேர்ந்தும் காணம் சேருந்துண்போம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பிரிவு பெரிதினம் புண்ணியாமுடையோம் குருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடரவேல் நமக்கொங்கிழக்கு ஒழியாதோ அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுவையழைத்தனும் சரியல்லாது ஈரைவா நீ தாரை பறையேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. జయ శ్రీమన్నారాయణ. 29వ రోజు మొన్న మొదలు పెట్టినట్టు అనిపిస్తోంది కదా, మొన్న మొదలు పెట్టినట్టుంది. 29 రోజులు ఎంత తొందరగా అయిపోయింది అని ప్రతి ఒక్కరు అదే బాధపడతారు. 29 రేపు ఇవాళకి పాసురాలు అయిపోతాయి, కళ్యాణం. మార్నింగ్ ఉళ్ళ రేపు లాస్ట్ పాసురం ఫలశ్రుతి రేపు. ఇన్ని రోజులు చేసిన దానికి ఏం ఫలితం, సేమ్ టైం అంతే. కళ్యాణం మళ్ళీ ఎన్ని గంటలకు పెట్టుకుంటారో మరి, 9 కాదు, జనాలు ఉన్నారు ఇంతమంది వస్తే చాలు, వాళ్ళు వస్తారు నిదానంగా. మొన్న అక్కడికి వచ్చిన స్వామేనా ఆయన? అవునా, ఓకే. అవును. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ప్యారాయ స్వహ, ఓం ఉదారాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం పరబ్రహ్మణే స్వహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం ఘృతచక్రం పంచదాషడ్రసోపేతం గృహేణ మధుసూదనః. ఓం ఓం ఓం. ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పరమాత్మకు ప్రీతి కలుగాక, పరమాత్మకు ప్రీతి కలుగాక. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః.
మంగళారతి. తిరుప్పళ్ళచ్చితో సహా చేసేటువంటి దేవాలయం మనది రెండవది. మొట్టమొదటిదందే చెప్పాలి. తిరుప్పళ్ళచ్చి ఎక్కడ చేయడం లేదు. తిరుప్పళ్ళచ్చి ఎక్కడ డైరెక్ట్ అంతా పసరే చేసుకుంటాను. మన మొక్కలమే తిరుప్పళ్ళచ్చి కూడా చేస్తాండి. అది తొండరప్పడి ఆళ్వారు చెప్పారే అది. మిగతా ఏ దేవాలయాల్లో లేదు. அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலிங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச்சகன முதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா வெளித்தாய் கடல் போத்தி குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்னியா வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய். மா 24వ పాసురం. அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலிங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா வெளித்தாய் கலல் போத்தி குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்னியா வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய். శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్తినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ తృణాలాం సాక్షాత్ శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. హస్తస్త్రీతన కస్తూరి వాసన వాస్తోళి శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుజ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవద్రివాసాయ పద్మపుత్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. సోచ్చిష్టమాలికా బంధ గంధ బంధుర చిష్ణవే విష్ణు చిత్త తనోజాయ గోదాయ నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాపూర్యం తామ్రపర్ణి ఉత్తరీ తటే శ్రీతింత్రిమూలధామ్ని తటగోపాయ మంగళం. శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్గచ్చై వితర్కాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. తులామూలవత్తిర్నాయ చోక్తాత్మసరే సౌమ్యగామాతృమయే శేషాంశయాస్త మంగళం. మంగళాశాసన పరయర్మదాచార్య పురోగమై సర్వైత్య పూర్వై ఆచార్య సత్కృతాయాస్త మంగళం. సమస్త పరివారాయ సర్వదేవే మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రావ్యో విపన్యవో జాగృవాస్స సమిందతే. విష్ణోయో పరమం పదం పర్యాప్త అనంతరాయాయ సర్వోస్తోమోత్రిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్య శాస్యై సర్వస్య జిత్యై సర్వమేవా తేనాప్నోతి సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నీరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే గోపాలాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. சித்தம் சிறுகாலே உந்துன்னை சேவித்தோ உன்போத்தமரே அடியே போத்தும் போருள் கேளாய். பெத்தெம்மை துண்ணங் குலத்தில் பிறந்து நீ குற்றே வளங்களை கொள்ளாமல் போகாத். இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் மேலும் பிறவிக்கும் உந்தன்னோடு தேமையா உனக்கே நாமால் செய்வோம். மத்தென்னங் காமங்கள் மத்தேலோரெம்பாவாய். சித்தம் சிறுகாலே உந்துன்னை சேவித்தோ உன்போத்தாமரே அடியே போத்தும் போருள் கேளாய். பெத்தெம்மை துண்ணங் குலத்தில் பிறந்து நீ குற்றே வளங்களை கொள்ளாமல் போகாத். இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் மேலேலும் பிறவிக்கும் உந்தன்னோடு தேமையா உனக்கே நாமால் செய்வோம். மத்தன்னங் காமங்கள் மத்தேலோரெம்பாவாய். வங்கக்கடலை களைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகுச்சு சேடியார் சென்றிரஞ்சே அங்கப்பறக் கொண்டவாத்தே அடிப்புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சந்தா எங்கத் தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பறை சுரைப்பாரு 2 மால் வரை தோள் செங்கல் திருமுகச்ச செல்வ திருமாலாலெங்கும் திருவொல் பெற்றும் புருவரெம்பாவாய். வங்கக்கடலை களைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகச்சு சேடியார் சென்றிரஞ்சே அங்கப்பறக் கொண்டவாத்தே அடிப்புதுவை
பைங்கமலத்திற்கில் ஏற்பட்டறிபிரான் கோதை சந்தா எங்க தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரை பாரு ஈரிரண்டு மால்வரை தோள் செங்கல் திருமக்த திருவா திருமாலார் எங்கும் திருவல் பெற்றும் ஒருவரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். பகவத் ராமானுஜ திருவடிகளே சரணம். ஸ்ரீ ரங்கநாத பெருமாள் திருவடிகளே சரணம்.